నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమలలో జరిగినటువంటి ఒక కల్తీ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు ఏదైతే వచ్చిన టీటీడీ కూడా కొంత ప్రకటన అయితే ఇచ్చింది. అయితే గతంలో జరిగినటువంటి కల్తీల గురించి ప్రస్తావిస్తూ ఈరోజు జరిగినటువంటి ఒక పరిణామాలు కూడా చర్చించింది. అయితే ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు. దుర్గా కుమార్ గారు, గతంలో కల్తీ ఎలా జరిగిందనేది సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ఏదైతే ఉందో దాని ఛార్జ్షీట్లో కంప్లీట్గా క్లిస్టర్ క్లియర్గా మనకు కనిపించింది. అదే కాకుండా ఇప్పుడు టీటీడీకి సంబంధించి మార్పులు ఏ విధంగా చేశారన్న సంగతి కూడా మనకు తెలిసింది. సో ఏంటి ఆ వివరాలు అంటే ఏంటి? ఒకటి జగన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ముందు ఉండాల్సిన ఒక గుణం ఏంటంటే, మనం ఒక పవిత్రమైన కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నాము, ఆ బాధ్యతను మనం పవిత్రంగా నిర్వర్తించాలి అనే ఒక స్థిర నిర్ణయం ఉండాలి. అది కాకుండా మనము వేరే దురుద్దేశాలతో ఆ పదవుల్లోకి వచ్చి ఏం చేయదలుచుకున్నామో అది చేసి తీరా జరిగిన తర్వాత నాకు తెలీదు, నా పక్కనాడిని అడగండి, ఆ పక్కనాడు ఇంకొకరిని అడగమని తప్పుని ఇతరుల మీద దోషేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు అయిన తర్వాత అసలు ఇటువంటి సమస్యే రాలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో స్వచ్ఛమైన మనసుతో వచ్చారు, ఆ పని వాళ్ళు స్వచ్ఛంగా నిర్వర్తించారు. దీనికి ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్ని నియమ నిబంధనలు కూడా అక్కర్లేదు మనసు ఉంటే. తర్వాత అట్లాగే దీనికి ఇంత పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు ఇవన్నీ కూడా అక్కర్లేదు. పోర్టులో పనిచేస్తున్న కార్మికులు చెప్పిన మాట కనుక వింటే వాళ్ళే చెప్పేస్తారు. ఏ ట్యాంకర్లో ఏ కంపార్ట్మెంట్లో నాసి రకం వచ్చినా కల్తీది వచ్చినా కూడా వాళ్ళు చెప్పేయగలరు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. రెండోది, మనం ఇంట్లో నెయ్యి ఎట్ట అయితే స్వచ్ఛమైంది కొనుక్కుంటామో అదేవిధంగా మనకు ఆ బాధ్యత అక్కడ ఉందానికి ఉన్న పెద్దలు కనుక ఉంటే అసలు అటువంటి పొరపాటు అసలు జరగదు. కిందసారి 2019-24 మధ్యలో జరిగిన పొరపాటు యాదృచ్ఛికంగా జరగల, యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు జరగల. ఒక పథకం ప్రకారమే జరిగింది, ముందస్తు ఒప్పందం ప్రకారమే జరిగింది. అందువల్లే వాళ్ళు అంత ధైర్యంగా 1 మిల్లీగ్రామ్ నెయ్యి లేకపోయినా కెమికల్ కాక్టైల్ తయారు చేసి అది ఎన్ని రకాల కొవ్వులన్నా ఉపయోగించండి, అతను ఏది ఉపయోగించినా మాకు అభ్యంతరం లేదు, కేవలం మాకు కావాల్సిందల్లా మా కిక్ బ్యాక్స్ మాత్రమే అనే ఒప్పందం మూలాన జరిగింది తప్ప నియమ నిబంధనలు లేకపోతే అక్కడున్న వ్యవస్థలు కనుక కళ్ళు తెరిస్తే, లేదు పోర్టులో కార్మికులు చెప్పినప్పుడు కనుక వెంటనే అలర్ట్ అయినా ఆ అపచారాన్ని వెంటనే ఆదిలోనే తుంచేయగలిగేవాళ్ళు. తుదిరాక జరిగింది అంటే అది ఒక పథకం ప్రకారం జరిగింది. ఇవాళ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకటే చెబుతున్నారు, మేము పారదర్శకంగా ఉంటాము అనేది. ఫస్ట్ ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు భక్తులకి, ఎందుకంటే ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము పారదర్శకంగా ఉంటాము, నియమ నిబంధనల కన్నా కూడా మేము పారదర్శకమైన పద్ధతి ద్వారా, అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఎలా ఉంటుందో లెక్కలేసి చూసి మరీ ఇస్తాం. 2014 ఆ ప్రాంతంలో 20 రూపాయల కిలో ఉన్నప్పుడు నెయ్యి ఎలా ఉందో 147% పెరిగిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నెయ్యి ఎంత సరసమైన ధరకు ఇవ్వాలో మేము అది ఆలోచించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాము అని కూడా వాళ్ళు చెప్పారు. ఎప్పుడైనా ఖచ్చితంగా అయినా ధరిస్తే ఇచ్చేవాడు కూడా నికరంగా ఇవ్వగలరు. మనకు సపోజ్ 500 రూపాయలు ఆవు నెయ్యి అవుతుంది అనుకోండి, ఒకడు వచ్చి 200కి ఇస్తానంటే మనం కొన్నామంటే మన తప్పు కదా. అది మార్కెట్ మొత్తం 500 లోపు అసలు గిట్టుబాటు అవ్వదు. వాడు 200కి ఇస్తున్నాడంటే వాడు నానా చెత్త చెదారం ఎముకలను కాల్చి అందులో వచ్చే ఆ రసం అన్నిటి కూడా తీసి కలుపుతాడు, తెస్తాడు, తీసుకుంటాం. అది మన తప్పు, కానీ వాడి తప్పు ఎట్ట అవుతుంది? అట్లాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పాలక మండలి ఒకటే చెప్పారు, మేము పారదర్శకంగా టెండర్లు పిలిచిన వాళ్ళందరూ కూడా చాలా పేరు కలిగిన వ్యవస్థలే వచ్చినాయి. మెయిన్గా వచ్చేసి దీంట్లో కల్లా ఇప్పుడు నందిని డైరీ అంతకుముందు బ్రహ్మాండమైన పేరుంది, అది రైతుల పాడి పరిశ్రమ సమాఖ్య కర్ణాటకలో. తర్వాత మదర్ డైరీ, అది కూడా చాలా ఫేమస్ ఆల్ ఇండియా లెవెల్. తర్వాత సంఘం తెల్లాని పక్కనే ఉంది, అది కూడా కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న సంస్థ, బ్రహ్మాండమైన పాల ఉత్పత్తులు ఏ కంప్లైంట్ లేకుండా నడుపుతూ వచ్చింది. ఇందాపూర్ బహుశా ఇది మహారాష్ట్రకి సంబంధించింది, అది కూడా ఫస్ట్ 2-3 డైరీస్లో ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొల్హాపూర్ ప్రాంతంలో, ఇప్పుడు గుజరాత్లో డైరీస్ ఎట్లా ఫేమస్, ఇక్కడ కూడా మంచి మంచి డైరీస్ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా
మన ఆంధ్రప్రదేశ్లో ఎలా కర్ణాటకలో కమిటెడ్గా ఉంటామో, షుగర్ ఇండస్ట్రీ ఎంత ఫేమస్, డైరీ ఇండస్ట్రీ కూడా అక్కడ మంచి ఫేమస్. అక్కడ కూడా మంచి మంచి ఆవులు పెంచుతారు, బర్రెలు పెంచుతారు, చాలా పద్ధతిగా ఉంటాయి ఆ డైరీస్ కూడా. సో ఇందాపూర్ వీళ్ళకి ఇచ్చారు. అసలు యాక్చువల్గా 65 లక్షల కేజీలు తీసుకోదలుచుకున్నారు వాళ్ళు. మెయిన్గా ముందు వీళ్ళకి నందినిని అడిగారు. నందినిని అడిగితే నందిని మేము 10 లక్షల వరకు సప్లై చేయగలుగుతాం అని చెప్పింది. అట్లాగే మిగిలిన వాళ్ళకి కూడా అదే దామాషాలో ఇచ్చుకుంటూ వెళ్ళారు, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు. వాళ్ళ కెపాసిటీకి మించి కనుక ఇవ్వాలంటే కల్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల వాళ్ళని విశ్వాసంలోకి తీసుకున్నారు. తర్వాత ఇచ్చింది కూడా దాదాపు రకరకాలుగా 7 సార్లు టెండర్లు పిలిచారు. 7 దీంట్లో అది 495 నుంచి 600 ఒక టెండర్ వెళ్ళింది, 716 వెళ్ళింది, ఒకసారి 657. ఈ ధరల్లో వ్యత్యాసం ఎందుకని ఎవరికైనా కూడా అనుమానం రావచ్చు. ఇది ఒక డైరీలు ఇచ్చినాయి కాదు, వేరు డైరీలు ఇచ్చినాయి. వాళ్ళ డైరీలు రకరకాల ప్రదేశాల్లో ఉన్నాయి. వాటి లాజిస్టిక్స్, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు, సామర్థ్యాలు కూడా అక్కడ ఉండే మెషినరీని బట్టి కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే సేకరణ ధరలను బట్టి కూడా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దేనికి ఉండదు. వాళ్ళు ఇక్కడ పోటీగా టెండర్లు వేశారు కాబట్టి వాళ్ళకి ఎంత వీలైతే అంత వేశారు. ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా ఒక గీట్ రాయి పెట్టుకున్నాము, ఇంతకు మించి ఇవ్వమని తిరుపతి దేవస్థానం కూడా అడగలేదు. ఎందుకంటే ఓపెన్ టెండర్లో ఏది వస్తే అది లోయెస్ట్ తీసుకున్నారు. కాబట్టి అది తర్వాత పిలిచిన టైమ్స్లో కూడా ఈ డిఫరెన్స్ ఉన్నాయి. ఒక నెలలో పిలిచినప్పుడు ఒకళ్ళు వచ్చారు, ఇంకో నెలలో అట్లా రకరకాలుగా ఏదుండా కూడా ఒక యావరేజీ ఒక 650 ఆ ప్రాంతాల్లో వచ్చింది అనుకోండి, 600. మరి రేటు కూడా 147% పెరిగింది కదా అప్పటికి ఇప్పటికిను. అది కూడా వాళ్ళు లెక్క వేసుకున్నారు. ఇంచుమించుగా అక్కడికే వస్తుంది, 10 రూపాయలు అటు ఇట్లో. కాబట్టి ఈసారి మంచి ధరలకు ఇచ్చారు, ఒక పేరుపడ్డ సంస్థలకు ఇచ్చారు. వాళ్ళకి పాల సేకరణ వ్యవస్థ ఉంది, పాల చిల్లింగ్ సెంటరు, ప్రాసెసింగ్ సెంటరు, అన్ని ఉత్పత్తులు కూడా చేస్తుంది పాల వీటికి సంబంధించి. కాబట్టి ఎవడో రంగులు పెయింట్ కంపెనీ వాళ్ళు, పామోలిన్ కంపెనీ వాళ్ళు, ఇంకా కెమికల్ కంపెనీలో ఇందులో ఏం లేవు. వీళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఇచ్చారు. కాబట్టి భక్తులకు కూడా ఇప్పుడు ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఖచ్చితమైన డైరీస్ నుంచి తీసుకుంటున్నారు, మంచి ధర ఇస్తున్నారు. తర్వాత పారదర్శకంగా ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి వచ్చే ట్యాంకర్లకు కూడా GPS లాకింగ్ సిస్టమ్ పెట్టారు. మధ్యలో ఎక్కడన్నా కూడా ఏదైనా చేసినా కూడా వాళ్ళకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని GPS ట్రాక్ చేస్తారు. లాకింగ్ సిస్టంలో కూడా అధునాతనమైన టెక్నాలజీ. అక్కడ లాక్ చేశారంటే మళ్ళీ ఇక్కడ తీయాల్సిందే, మధ్యలో ఎక్కడ తీసినా కూడా అది తేడా తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి కొత్త టెక్నాలజీస్ పెట్టారు. తర్వాత 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్కి తగ్గించారు పరిధి. అంటే దగ్గరగా ఉండటం వలన మనకి మంచి స్వచ్ఛమైన నెయ్యి వస్తుందనే ఉద్దేశం మీద. మంచి మనసుతో చేసే పనులు ఎప్పుడైనా జగన్ గారు బాగుంటాయండి. దుర్బుద్ధితో చేశారు కాబట్టి కిందసారి వాళ్ళు ఒక పథకం ప్రకారం అది జరిగింది, ఆ తర్వాత జరిగిందని జరగలేదని నైవంచిన మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరు. వాళ్ళు చేసిన ద్రోహం కూడా స్వామివారు కూడా క్షమించే పరిస్థితి అయితే ఉండదు. అయితే సత్యమూర్తి గారు జస్ట్ ఇంతకుముందే మనం చూసుకుంటే ఉండవల్లి కూడా కొంచెం ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అవును మొన్న నాకు హెల్త్ బాగాలేదు, సరిగ్గా నేను చెప్పలేకపోయాను, వాస్తవానికి అట్లా అని చెప్పి నేను వైసీపీ వాళ్ళేమి పూర్తిగా వాళ్ళని చెప్పలేదు కదా, ఖచ్చితంగా కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదని చెప్పేసి ఆయన మాట్లాడుతూనే ఆయన ఇంకో రకంగా ఏదో మాట్లాడుతూ వస్తుంది. సో ఎలా చూడాలంటారు? ఇట్లాంటి ముసుగులో ఉన్నటువంటి మేధావులు కూడా ఇలా బయటకు వచ్చి వాళ్ళకి వత్తాసు పలుకుతడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమి శాస్త్రవేత్త కాదు, నెయ్యి నిపుణుడు కాదు, ఆహార పదార్థాల నిపుణుడు కాదు. అతను మాట్లాడిన మాటలకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అతని ఇంటెన్షన్స్ ఏవో ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి అంటే టీటీడీ బోర్డు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి టైంలో పనిచేసిన వ్యక్తి. ఇతనికి చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది. వైవి సుబ్బారెడ్డి కేసులో ఇరుక్కుంటాడు అన్న ఒక భయంతో ఉండవెల్లి అరుణ్ కుమార్ రకరకాలుగా ఆయన్ని సేవ్ చేయడానికి మాట్లాడుతున్నాడు. అందుకని ఉండవెల్లి అరుణ్ కుమార్కి పెద్దగా అంత క్రెడిబిలిటీ ఇచ్చేసి ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన కామెంట్లకి ఆ కామెంట్ల మీద మనమే వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు. ఒక వ్యక్తి అమ్మనా బూతులు మాట్లాడే సంజన సుకన్యలతో కాలక్షేపం చేసి అంబటి రాంబాబు. రెండో ఆయనేమో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో
నెయ్యిని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి లడ్డూలు తయారు చేసి పెట్టిన వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటారు ఉండవేళ అరుణ్ కుమార్కి. మనం ఏం చెయ్యలేము దానికి. నా ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలుసా? దుర్గా కుమార్ గారి ఫ్రెండ్స్ ఎవరో మనకు తెలుసా? ఆ ఫ్రెండ్స్ని చూస్తే నీ క్యారెక్టర్ ఎటువంటిదో చెప్పొచ్చు అని చెప్పి ఒక ఇది ఉంది, నానుడి ఉంది. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అని చెప్పి అంటారనమాట. అందుకని ఉండవేళ అరుణ్ కుమార్కి మనం అంతగా పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరూ చెప్తుంటారు, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంటే మాకు హిందువులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయండి అంటాడు. కల్తీ చేసిందే నువ్వు కదరా, కల్తీ చేసిన వాడివే నువ్వు కదా. నీ మనోభావాలు దెబ్బతినేదేంటి? నువ్వు కల్తీ చేసినప్పుడు నీ మనోభావం దెబ్బతినలే, ఇప్పుడు వచ్చా కల్తీ జరిగిందిరా అందులో అంటే నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఈ వితండవాదనలు పెట్టుకుంటున్నారు. దొరికారు అడ్డంగా. దొరికిన తర్వాత ఇందులో కొత్తగా ఒక రిపోర్ట్ వచ్చింది జగన్ గారు. ఆ రిపోర్టులో కొన్ని విషయాలు చెప్తా మీకు. రిపోర్ట్ మొత్తం కూడా నేను చెప్పలేను, కానీ అసలు నెయ్యే కాదు కెమికల్. ఇందాక దుర్గా కుమార్ గారు చాలా మంచి యాప్ట్ పదాన్ని ఒకటి వాడాడు, కాక్టైల్ నెయ్యి అని. అంటే అందులో కెమికల్ కాక్టైల్ అని. అందులో నెయ్యి లేదు కదా, కెమికల్స్ ఉన్నాయి. ఏమేమి కెమికల్స్ ఉన్నాయి అందులో ఉన్నవన్నీ చెప్తాను. రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, పామ్ స్టెరైన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఉన్నాయి ఈ వైవి సుబ్బారెడ్డి సప్లై చేసిన నెయ్యిలో. ఇవన్నీ పాపం ఆయిల్సే కదండి, మరి మీరు అంటే ఆవు నెయ్యి పేరుతోటి ఆయిల్స్ ఇచ్చారు ఒకటి. ఆ తర్వాత ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్స్, AMG 90 అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీరు ఇట గూగుల్లో కొట్టుకొని చూసుకోండి. ఇవన్నీ ఉంటాయా లేవా, ఇది కలిపితే ఏమవుతుందని కూడా చెప్తాను, నేను చెప్పచ్చు. ఇది కాకుండా మోనోగ్లిజరైడ్స్ అవి కూడా కలిపారు. ఈ మోనోగ్లిజరైడ్స్ ఎందులో వాడతారంటే బేకరీలో, ఐస్ క్రీమ్స్లో, ప్రాసెస్డ్ చీజ్ కోసం వాడతారనమాట. ఇది చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ మిల్క్ ఫ్యాట్ లాగా కనపడే పదార్థం వస్తుంది. అందుకని దీని అది ఆ బ్రాండ్ కూడా చెప్పారు, వీనస్ బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ మోనోగ్లిజరైడ్స్ తెచ్చి కలిపారు. ఆ తర్వాత సిస్టోస్టరాల్ కలిపారు. ఇది ప్లాంట్ నుంచి వచ్చే స్టెరాయిడ్ లాంటిది. తర్వాత లాక్టిక్ యాసిడ్ కలిపారు. ఈ లాక్టిక్ యాసిడ్ని ఇది ఫుడ్ ప్రిజర్వేటివ్ అనమాట. ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కలుపుతారు. ఇది ఎక్కువ తింటే పేగులు కోసుకుపోతాయి. సింథటిక్ గీ ఫ్లేవర్ని ఇందులో కలిపారు. దేనికి అంటే వాసన రావటానికి, స్మెల్ రావటానికి. నెయ్యి కన్నా కూడా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం ఒరిజినల్ నెయ్యి కన్నా కూడా ఇది ఎక్కువ రావచ్చు. వాసన కదా, చేతికి రాసుకొని ఇటు చూసినా కానీ అనాలన్నమాట. అందుకని దీన్ని తీసుకొచ్చి కలిపారు. ఆ తర్వాత సింథటిక్ బీటా కెరోటిన్ తీసుకొచ్చి కలిపారు. ఈ బీటా కెరోటిన్ని జంతువుల నుంచి తయారు చేస్తారు, వృక్షాల నుంచి కూడా తయారు చేయటానికి అవకాశం ఉంటుంది. ఇందులో మరీ ముఖ్యంగా అంటే ఎక్కువ మొత్తంలో కనిపించింది ఏంటంటే లప్సా అనే కెమికల్, లీనియర్ ఆల్కలైల్ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్. దీన్ని ఎందులో వాడతారని మీరు అడగమాకండి, నేను చెప్పను. ఎందుకంటే డిటర్జెంట్లలో, బాత్రూమ్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లలో వాడతారు. అది మనం చెప్పొద్దు ఎవరికి, ఎందుకంటే కలిపిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడైతే కలిపాడో ఆడి మనోభావం
అక్కడ వెంకటేశ్వర మనోభావం దెబ్బతిన్నది, అది తెలియదు నీకు. ఈ లప్సా కలిపేవరా, ఇది డిటర్జెంట్లు తయారు చేసేది, బాత్రూమ్ క్లీనర్లు తయారు చేసే దాంట్లో కలుపుతారు ఇది అంటే నీ మనోభావం దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రస్తుతం దెబ్బతిన్న పెద్ద ఆయన 5 సంవత్సరాల పాటు గమ్ముని తీసుకున్నాడు నైవేద్యం రూపంలో. వెంకటేశ్వర స్వామి మనోభావంతో ఎవడి సంబంధం లేదు. నువ్వు కొట్టి 250 కోట్లు కొట్టి అవతల పడి ఎడం చేత్తో కుడి చేత్తో సంపాదించి అవతల పడేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని మొత్తం అంతా దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే ఇప్పుడు మొత్తం అన్ని బయటకు వస్తాయి. దొరికినాయి కదా, ఒక 20 కోట్లు 30 కోట్లు దొరికినాయి. ఈ లప్సాని ఎందుకు కలిపారు అంటే దీన్ని పారిశ్రామికంగా తయారు చేస్తారు మామూలుగా. అసలు ఇది ప్లాంట్ బేస్ కాదు, జంతు సంబంధమైంది కాదు. ఆ తర్వాత AMG 95 మీరు కావాలంటే AMG 95 అని కొడితే మీకు వస్తుంది. ఇది ప్యాకింగు, అడెసివ్స్ అంటే బంక జిగురు ఉంటుందే అవి తయారు చేయడానికి వాడతారు. అంటే ఇప్పుడు నెయ్యి గట్టిపడాలంటే నెయ్యి పేరుకుంటే నెయ్యిలా కనపడాలి కదా, పేరుకోవాలి కదా, లడ్డు నిలబడాలిగా, అందుకని బంక కలిపారు. ఇప్పుడు చెప్పురా, ఎవడు మనోభావం దెబ్బతిన్నదిరా, ఎవడు మనోభావాలు దెబ్బతిన్నారా? మీ తడతడకి వచ్చి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పటం వల్లట వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మనోభావాలు దెబ్బతింటున్నాయట. మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపిన వాడికి మనోభావం ఏముంటుంది? మనోభావం ఏంటి? వాడి మనోభావం ఏంటి? అసలు వాళ్ళ మనోభావాలు పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అసలు ఇది వాడి మనోభావాలు ఇవి. లేకపోతే వీటితోటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి, సరఫరాదారులు రండి అని తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ పిలిస్తే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వగలిగితే పోవాలి. నువ్వేంద్రా ఏంటది కెమికల్ కాక్టైలా? కెమికల్ కాక్టైల్ చేసేవాడివి నువ్వెందుకు పోయావురా? నువ్వు అసలు వాళ్ళకి ఎక్కడ మిల్క్ ప్రోడక్ట్స్తో సంబంధం ఉందా బిజినెస్? ఇప్పుడు ఇండాపూర్ డైరీ గురించి ప్రతోడు మాట్లాడుతున్నాడు. వైసీపీకి సంబంధించిన ప్రతోడు వచ్చి ఇండాపూర్ డైరీ అది హెరిటేజ్కి, తలకాయ లేని మాటలు ఆపండి. ఇండాపూర్ డైరీ 40 లక్షల రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. వాళ్ళకి అంత నెట్వర్క్ ఉంది. పాడి రైతుల దగ్గర నుంచి 40 లక్షల లీటర్ల పాలని రోజుకి సేకరిస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరీస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఇండియాలో అమూల్ తర్వాత ఇండాపూర్ డైరీ అంత పెద్దది. అమూల్ మొత్తం గుజరాత్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. అమూల్ మొత్తం గుజరాత్లో పాడి రైతులందరూ అమూల్కే పోస్తారు పాలు. బిగ్గెస్ట్ డైరీ ఇన్ ఇండియా. దాని తర్వాత బిగ్గెస్ట్ డైరీ ఇండాపూర్. ఇండాపూర్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 5,000 కోట్లు. దాని తర్వాత 3వ ప్లేస్లో ఉన్నది హెరిటేజ్, 4,800 కోట్లు టర్న్ ఓవర్. పెద్ద పెద్ద కంపెనీలు, అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు అయితే హెరిటేజ్ వాళ్ళదే ఇండాపూర్ అంటాడు. ఒకడు వచ్చి చెబుతాడు చంద్రబాబు బినామీ అంటాడు. అరే సూట్ కేస్ కంపెనీలు అవన్నీ నడుపుకునే బ్యాచ్లు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పవిత్రమైన లడ్డు వ్యవహారాలు వీటిలో ఎందుకు మాట్లాడటం అనవసరం కదా. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన బ్యాచ్ అంతా ఏంటి? సూట్ కేస్ కంపెనీలు బ్యాచ్. ఇండాపూర్ డైరీ గురించి మీకేం తెలుస్తుంది? నెట్లో కొట్టుకుంటే తెలుస్తుంది. లేదు డైరీ ఎక్స్పర్ట్ని ఎవరన్నా అడిగితే, డైరీ ఎక్స్పర్ట్ అంటే మళ్ళీ మీరు మధ్య విజయభాస్కర్ రెడ్డిని అడగద్దు, డాక్టర్ కులకర్ణి, ఇంకొక ఆయన ఉన్నాడు కదా బత్తుల సురేంద్రనాథ్ ఎవరో, వాళ్ళు కాదు. మంచి డైరీ ఎక్స్పర్ట్ అడిగితే చెప్తారు ఏంటి ఇండాపూర్ డైరీ కథ ఏంటి అని, హెరిటేజ్ ఇదేంటి అని. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వచ్చి చూడు హెరిటేజ్కిను ఇండాపూర్కి సంబంధం ఉంది, చాలా కంపెనీలు ఇండాపూర్లో తీసుకుంటాయి. ఇండాపూర్లో వాళ్ళ ప్యాకేజీ పెట్టుకొని చాలా వాళ్ళు, ఎవరు మొత్తం టాటా వాళ్ళు చేస్తారు, మదర్ డైరీ వాళ్ళు చేస్తారు, అమూల్ వాళ్ళు చేస్తారు, బ్రిటానియా బిస్కెట్స్ వాళ్ళు చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు, పతంజలి వాళ్ళు,
పతంజలి ఆవు నెయ్యి ప్యాకేజీ మొత్తం వాళ్ళే చేసి పెడతారు. అంటే ఇటువంటి కింద చూడండి మీరు, నేను చెప్పిన ప్రోడక్ట్లు మీరు కొనుక్కుంటే దాని వెనక ఉంటుంది చూడండి, ప్యాక్డ్ బై మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ప్యాక్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంటుంది. మార్కెటెడ్ బై రెస్పెక్టివ్ కంపెనీస్. ఎవడు అది చేసిస్తే ఎవడికి వాడు మార్కెటింగ్ చేసుకుంటాడు, ఎవరిష్టం. అవన్నీ పెట్టి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఫ్రాంచైజ్ అక్కడ ప్రోడక్ట్ తయారు చేయించి మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే, ఇండాపూర్ డైరీ చంద్రబాబు బినామీ అంటే టాటా ఇది కూడా బినామీ, మదర్ డైరీ కూడా చంద్రబాబు బినామీనే, పతంజలి కూడా చంద్రబాబు బినామీనే. ఏం మాట్లాడతారో ఏం చెబుతారో కనీసం ఆ బొత్స సత్యనారాయణ కన్నా తెలియాలి కదా. తప్పురా భయ్, మనం ఇటువంటివి చెప్పకూడదు, మనం పెద్ద మనుషులం అనుకోవాలి కదా. అతను వచ్చి చెప్తాడు, ఈరోజు చూడు వెబ్సైట్లో ఇంకోటి కూడా వచ్చి చెప్తున్నాడు, హెరిటేజ్ వెబ్సైట్లోట వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడంగానే మార్చేశారట, చూసిరా పోరా. బొత్స సత్యనారాయణ అన్నాడు. అసలు నువ్వు హెరిటేజ్ వెబ్సైట్లో ఏమన్నా మార్చారు, వాళ్ళు దొంగ పని చేస్తే కదా మార్చడానికి. వాళ్ళు రైట్ రాయల్గా ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు. చాలా డైరీలకి ఇండాపూర్ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఎందుకు? రోజుకి 50 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే యంత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, 50 లక్షల లీటర్ల పాలు. అందుకని వాళ్ళు జాబ్ వర్క్స్ చేస్తారు. దానికి ఏంటి, దానికి నువ్వు చెప్పేది ఏంటి? అందుకని ఇటువంటివన్నీ ఇటువంటి కెమికల్స్ ఇటువంటివన్నీ కలిపి నెయ్యి నేను ఇన్ని పాయింట్లు చెప్పాను కదా, దుర్గా కుమార్ గారు ఈ చాలా పాయింట్లు చెప్పాడు కదా. ఒక్కటే క్వశ్చన్ ఆయన తరఫున కూడా నేనే ఒక క్వశ్చన్ అడుగుతా. బోలే బాబా డైరీ ఈ మొత్తం 5 సంవత్సరాల కాలంలో 1 లీటర్ పాలన్నా ఎక్కడి నుంచన్నా సేకరించిందా? ఓకే, పాలు సేకరించలేదు. ఎవరి దగ్గర నుంచి అయినా వెన్నపూస కొన్నదా? ఒక్క కిలో వెన్నపూస కొన్నదా చెప్పు. వెన్నపూస కొని ఆ కరగబెట్టి నెయ్యి చేసి ఇచ్చిందండి అని చెప్పడానికి 1 కిలో వెన్నపూస కొన్నదా? లేదు. పోనీ ఇంకా వేరే డైరీల దగ్గర నుంచి నెయ్యి కొని నీకు ఇచ్చిందా? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చిందా? బోలేబాబు డైరీ కొన్నదేంటో తెలుసా? కెమికల్స్, ఆ సుగంధ కెమికల్స్ అన్ని పట్టుకున్నారు కదా. ఇన్వాయిస్లన్నీ ఏమున్నాయి? ఈ బలానా ఆయన దగ్గర నుంచి పాలు కొన్నానో, బలానా ఆయన దగ్గర నుంచి వెన్న కొన్నానో, బలానా ఆయన దగ్గర నుంచి నెయ్యి కొన్నానో ఉండాలి కదా లెక్కలు. కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఏమున్నాయి? ఇగో ఈ లప్సా వీడి దగ్గర నుంచి కొన్నాను, ఈ ఎసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ వీడి దగ్గర నుంచి కొన్నాను, బ్రాండ్ నేమ్స్తో ఇవి కొన్నాను అన్న బిల్లులు ఆడి దగ్గర దొరికినాయి. ఈ సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఇప్పటికీ మాట్లాడటమే కాదు, ఆ బురద మొత్తం వాళ్ళ బురదంతా వాళ్ళ మీద పడ్డది. అదంతా మెల్లిగా ఎండిపోయిన తర్వాత మొత్తం అదంతా తీసి ఆ బురదంతా మళ్ళీ ఒక బకెట్లో వేసి అందులో నీళ్లు పోసి మళ్ళీ పలచం చేసి దాన్ని ఎదుటి వాళ్ళ మీద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అసలు హెరిటేజ్ వాళ్ళు గవర్నమెంట్ సంస్థలకు కానీ ఈ ఇతర దేవాలయాలకు కానీ నెయ్యి సప్లై చెయ్యరు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, మేము మీకు ఇవ్వం సార్, మాది ప్రైవేట్గా మా వ్యాపారం మేము చేసుకుంటాము, మీ గవర్నమెంట్లతోటి మాకు వద్దు అని దండం పెట్టి పక్కకు జరుగుతారు హెరిటేజ్ వాళ్ళు. ఇప్పటిదాకా 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు కూడా ఆయన తిరుమలకు పంపించలేదు సార్ నెయ్యి కానీ. అచ్చిచ్చే అసలు హెరిటేజ్ పాలసీ అది కాదండి. వాళ్ళు కమర్షియల్ ఆపరేషన్స్ చేసుకుంటారు. పాడి రైతులకి పాలు సేకరణ వెంటనే డబ్బులు ఇచ్చేది ఏకైక సంస్థ. అమూల్ కూడా ఇంకో 15 రోజులు 20 రోజుల్లో రైతులను ఆపుతుంది, కానీ హెరిటేజ్ ఇమ్మీడియట్గా డబ్బులు ఇస్తుంది. అట్లా చేయాలంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ బిల్లులు పెట్టుకుంటే కుదిరే పని కాదు. అందుకని వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీ మాత్రమే చేస్తారు. ఇండాపూర్ డైరీ కూడా అంతే, అమూల్ డైరీ కూడా అంతే. మొత్తం అసలు ఇండాపూర్ డైరీ జగన్మోహన్ రెడ్డి టైంలో 7 సార్లు టెండర్లు వేసింది. 7 సార్లు వేసింది ఇండాపూర్ డైరీ. చంద్రబాబు ఉన్నప్పుడే టెండర్లు వేస్తుంది అని చెప్తాడు అతను కూడా వచ్చి ఒకతను. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు వేసింది? అది 7 సార్లు
7 సార్లు ఎందుకు వేసింది? అయినా రాలా. ఆయన ఎందుకు ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఇండాపూర్ డైరీకి L2కి వచ్చింది, L1 నందిని డైరీకే వచ్చింది, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కే వచ్చింది. వాళ్ళు మేము 10 లక్షల కిలోల కన్నా మేము చేయలేము, ఎందుకంటే అప్పటికే 4-5 టెండర్లలో వాడు పార్టిసిపేట్ చేసి L1గా వచ్చి ఉన్నారు. 62% ఆవు నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఇప్పటికీ ఇస్తున్నది నందినినే. వాళ్ళు ఇంకా మేము ఇంతకన్నా ఇవ్వలేమండి అని వాళ్ళు పక్కకి తప్పుకుంటే L2గా ఉన్న నందిని డైరీని పిలిచి L1 రేటుకి నువ్వు ఇస్తావా, మళ్ళీ మేము టెండర్లకు వెళ్ళమంటావా అంటే L1 రేటుకి నేను ఇస్తానని ఒప్పుకున్నది ఇండాపూర్ డైరీ. L1 రేటుకి L2 వాళ్ళతోటి సప్లై చేయిస్తున్నారు. ఇదే నందిని డైరీ కనుక వాళ్ళు మేమే ఇస్తామంటే అసలు ఇండాపూర్కి వచ్చి ఉండేది కాదు, పిక్చర్లోకి రాదు, ఇక పిక్చర్లోకే రాదు. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఇండాపూర్ డైరీ దాదాపు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 7 సార్లు టెండర్లో బిడ్లు వేసింది. నందిని కూడా పార్టిసిపేట్ చేసింది, కానీ వాళ్ళందరికన్నా సరే చాలా పెద్ద సంస్థ బోలేబాబా డైరీ అనుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు. అంటే కెమికల్స్ కొనే సంస్థ మనకు కావాలి. మరి ఇప్పుడు అంత స్వచ్ఛమైన నెయ్యి అనుకుంటున్న బోలేబాబా ఇప్పుడు ఎందుకని బిడ్డింగ్ వేయలేదు? మీరు ఇటువంటి క్వశ్చన్లు అడిగితే మా వైసీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే బిడ్డింగ్ లో కనీసం వేయాలి కదా, స్వచ్ఛమైన నెయ్యి వాళ్ళది అన్నప్పుడు బిడ్డింగ్ లో ఇప్పుడు పాల్గొనాలి కదా. మరి పాపం వైసీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, మీరు ఇటువంటి క్వశ్చన్లు అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితమైన మనస్కులు. నెయ్యిలో ఈ కెమికల్స్ అవన్నీ కలుపుతారు, కానీ అది బయట చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని అటువంటి క్వశ్చన్లు మీరు అడగకూడదు. బోలేబాబా డైరీలు అవన్నీ అంటే డైరీ అన్న పేరు ఉన్నంత మాత్రాన కాదు కదా. నువ్వు కెమికల్స్ కొనే కంపెనీ నీది, వీళ్ళేమో పాడి రైతుల దగ్గర నుంచి మిల్క్ సేకరించే వీడు. అయితే దుర్గా కుమార్ గారు, వాస్తవానికి కల్తీ జరిగిందని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అవును కల్తీ జరిగింది, నేనేమి 100% దాంట్లో అసలు నెయ్యే లేదని చెప్పేసి అన్నారు. సో ఇంత పచ్చిగా దొరికిపోయిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు ట్రాన్స్పరెన్సీగా అక్కడ ఏం జరుగుతుందో చాలా కంప్లీట్గా మనకు బయటపెడుతున్నారు. ఏ డైరీస్ని తీసుకుంటున్నారు, నెయ్యి ఎన్ని కిలోలు తీసుకుంటున్నారు, స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పేసి. అంటే ఇంతది దాడి వితండవాదం అని చెప్పేసి అనుకోవాలి, ఏమంటారు? ఇప్పటికి కూడా మళ్ళీ కొట్లాడుతున్నారండి. అంటే దుర్గా కుమార్ గారు సమాధానం చెప్పడానికి ముందు ఒక్క విషయం చెప్తా. ISO స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నిబంధనలు సడలించారు. ISO సర్టిఫికేషను అసలు చాలా కంపెనీలకు రాదు. ఎందుకు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ISO స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ISO సర్టిఫికెట్ ఉన్న కంపెనీలు మాత్రమే రావాలి అని మార్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్లో 2.1.8 అనే క్లాజ్ని ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్నప్పుడు దేవస్థానం దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. దాన్ని బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే ముందర ఆ చట్టంలోని ప్రొవిజన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇంత స్ట్రిక్ట్ గైడ్ లైన్. ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు GPS లాకింగ్ సిస్టమ్, ఇటువంటివన్నీ మరి ఇంత స్ట్రిక్ట్గా పెట్టి. అంటే ఇది కూడా ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికన్నా సరే లాకింగ్ సిస్టమ్ లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే అంటారా దుర్గా కుమార్ గారు? అది అట్లా ఉంచండి. ఇప్పుడు మీరు అన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు, లేకపోతే అరుణ్ కుమార్, ఇంతకుముందు మన సత్యమూర్తి గారు కూడా చెప్పాడు. ఇప్పుడు అతను ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, అతను వాదించిన ప్రజలందరూ బాధితులు, భక్తులందరూ చూశారు. అది అందరూ ఒప్పుకున్న తర్వాత అతను ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? అనేక నేషనల్ ల్యాబొరేటరీసే అప్రూవల్ ఇచ్చినాయి, పాజిటివ్గా వచ్చింది కల్తీ ఉన్నట్టని. కాబట్టి ఇప్పుడు సుబ్బారెడ్డి గారి మాటకిను అరుణ్ కుమార్కో ఇంకొకటికో మాటకి విలువ లేదు. ఇక వ్యవస్థ
ప్రజలందరి ముందు పారదర్శకంగా వాళ్ళు జరిగిన తప్పు జరిగింది. ఇవాళ కొత్త కంపెనీ, ఈ కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు ఫుడ్ సేఫ్టీలో ఉండే ఒక క్లాజ్ ఏదైతే ఉందో, ఒక సేఫ్టీ క్లాజ్, అది వరల్డ్ వైడ్గా ఆ నామ్స్ పాటించాలి ఆ ఫుడ్ సేఫ్టీ అంశంలో. అది మన ఇండియాలో తయారైంది కాదు, ఇంటర్నేషనల్ కోడ్. అట్లాంటి నిబంధనలు పెట్టేసేటప్పటికి వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఖచ్చితంగా పాలల ఉత్పత్తుల్ని జినియన్గా డికేట్స్ పాటు చేసి అందులో ఒక ప్రావీణ్యత సంపాదించేసి, ఒక అథారిటీ సంపాదించేసి, అంతర్జాతీయ ప్రమాణాలని మీట్ అయినప్పుడు వచ్చే గుర్తింపు. అట్లాంటి గుర్తింపు ఉన్న సంస్థల్లో మీరు 1 మిల్లీగ్రామ్ కూడా వేరే కలవటానికి స్కోప్ లేదు. ప్రతి దశలోనూ అది ఆటోమేటిక్ సూపర్విజన్ జరుగుతూ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్. కానీ ఎక్కువ మంది మనుషులు కూడా అక్కడ ఉండరు, ప్రతిదీ సిస్టమే అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అంత మైన్యూట్గా వాళ్ళు ల్యాబొరేటరీ లోన కూర్చుని కంట్రోల్ చూసుకోవటమే, ఎక్కడన్నా పొరపాటు వస్తుందా అని. రాదు 99.9%. అట్లాంటి టెక్నాలజీలు ఉండే ఆటోమేటిక్ ప్లాంట్స్ అయ్యి, ఆ ప్లాంట్స్లోకి ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ పొరపాటు జరుగుతుందండి? వాళ్ళు ఎక్కడ రాజీ పడరు. అవసరమైతే ఒక ట్యాంకర్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే తీసుకెళ్ళి వేస్ట్లో పారబోసేస్తారు, డ్రైన్లో. అంతేగాని కంపెనీ ప్రిస్టేజ్ని లేకపోతే ఫుడ్ సేఫ్టీ నామ్స్ని ఉల్లంఘించరు. తర్వాత వాళ్ళు అనేక మంది ప్రిస్టీజియస్ కస్టమర్స్కి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు బ్రాండ్ వేసి వదులుతున్నారు, ఫలానా వాళ్ళు తయారు చేశారు, మేము మార్కెటింగ్ చేస్తున్నామని. కాబట్టి వాళ్ళ రిప్యుటేషన్ పోయినా కూడా వాళ్ళు వీళ్ళ మీద డ్యామేజ్ చేసేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే టీటీడీ లాంటి ఒక పెద్ద వ్యవస్థ దగ్గరికి వస్తున్నారో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది. అందుకే మన నందిని వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ ఒప్పుకోలే. ఆల్రెడీ ఆయన చెప్పినట్టు కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు వీళ్ళకి ఇవ్వగలుగుతాం అంతే ఇచ్చారు. ఒకళ్ళు 10 లక్షలు ఒకళ్ళు సప్లై చేస్తుంటే 20 లక్షలు ఒకళ్ళు సప్లై చేస్తుంటే 35 లక్షలు ఒకళ్ళు చేస్తున్నారు, అట్ట 10 లక్షలు, ఇవన్నీ కలిపి 65 లక్షలు. అంతేగాని ఏదో ఒకటి ఆశగా ఆపగా మనకిస్తామన్నారు కదా అని నందిని తన శక్తికి మించి ఒప్పేసుకుని ఎవరే కెమికల్స్ తీసుకురండి, మన అంత ముందు కలిపిన బోలే బాబా వాళ్ళు పిలవండి, చిన్నప్పటి పిలిచి ఇచ్చేస్తాంరా 25 రూపాయలు ఇది నీకే పాత సిస్టము, 10 లక్షలు మాత్రం ముందు ఇచ్చాము, ఇక కెమికల్ వ్యవస్థ మొదలవద్దు చూసుకోండి అంటే అంతే కదా. కానీ అట్ట ఇవ్వలేదు కదా. ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో అంతకే ఒప్పుకున్నారు, అంతకే తీసుకుంటున్నారు. లేదు అంత కూడా ఒకసారి ఇవ్వలేకపోతే కూడా స్టాండ్ బైగా కంపెనీస్ ఇంకా ఉన్నాయి ఇందులో పార్టిసిపేట్ చేసి. కొల్హాపూర్ డైరీ ఏం తక్కువ కాదు, అవన్నీ కూడా చాలా పెద్ద గోకుల్ ఉంది, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. అసలు వాళ్ళు కాంప్రమైజ్ షుగరే అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారంటే మహారాష్ట్ర అంటే షుగర్ ఫ్యాక్టరీస్కి ఫేమస్ అని. షుగర్ ఫ్యాక్టరీస్తో పాటు కొల్హాపూర్ ప్రాంతంలో డైరీస్ కూడా అంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ ఉంది అక్కడ. అయితే తిరుమలని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా, వాస్తవానికి ఇలాంటి వార్త రాయాల్సి వస్తుందని చెప్పి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మా దగ్గర నాణ్యమైన లడ్డూలు ఉంటాయని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి తిరుమలకు వచ్చిందంటే అదే కదా. అసలు మనకండి నేను ఇంకా 70 లోపు ఉన్నా, అసలు 100 ఏళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు చూసి ఉండలేదు కూడా. కాకపోతే ఏంటంటే చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1980 ఆ ప్రాంతాల్లో 81లో అనుకుంటాను, నాణ్యత మీద కొంచెం అంటే ఎక్కువ కాలం ఉండలేదు, కొంచెం దెబ్బతింటుందని వస్తే ఆయన చాలా తోర్చుగా తీసుకున్నాడు. దీన్ని ఎంక్వైరీ ఎవరిని వేయాలి ఆ రోజుల్లో? ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఎన్ని అక్కర్లా. ఇందాక నేను చెప్పాను కదా, పోర్టులో వర్కర్లు చెబితే వింటే చాలు, జ్ఞానం ఉండి వెనకే కదా. అప్పుడు ఆయన ఎవరిని వేసాడు? పుల్లారెడ్డి గారిని వేసాడు, జి పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి నేతి మిఠాయిలు ఆయన చాలా కింద స్థాయి నుంచి నెత్తి మీద పెట్టుకుని సంతలో అమ్ముకున్న స్థాయి నుంచి ఒక పెద్ద వ్యవస్థనే రూపొందించాడు. ఆయన అధ్యక్షతను వేశారు. ఆయనేం పొలిటికల్ మనిషి కాదు, లేకపోతే అధికారికంగా ఆయనకి ఏమి రాజముద్రలు లేవు. ఇది చూడండి, ఆయన కమిటీ వేస్తే శాసనసభలో కమిటీ వేశారు, అందరూ ఒప్పుకున్నారు. ఎవరు ఆయన వేయటానికి లేదు, ఇంకొక ఆయన వేయండి అని కూడా అనలా, మంచి భావంతో వేశారు. ఓకే, ఆయన మంచి ఆయనకు అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, నేతి మీద, చాలు. అందుకని ఏం కావాలి? వెళ్తే అక్కడ పోర్టులో కూడా రాని వాళ్ళు, అప్పటికే అంత రూల్స్ ఉండే అక్కడ. అరే బాబు నేను గవర్నమెంట్ తరపున వచ్చాను రా అంటే కూడా ఎవరైనా సరే పోర్టులోకి లోన కాలు పెడతానికి వెళ్ళలేదన్నారు. అప్పుడు మళ్ళీ ఈవోని వాళ్ళని పిలిపించి, కాదే చెన్నారెడ్డి గారు పంపించారు గవర్నమెంట్ తరపున వచ్చాడంటే అతి కష్టం మీద అలౌ చేశారు. అంత నియమ నిబంధనలు ఆనాటికి కూడా ఉన్నాయి, 80 నాటికి. ఆయన లోనకి వెళ్ళి అన్ని పరిశోధించాడు, ప్రతి చిన్న అంశాన్ని. ల్యాబుల్లో మైక్రోస్కోప్లో కాదు, జస్ట్ ఇలా చేత్తో పట్టుకుని వాసన చూసి వాటిని అవగాహన చేసేసుకున్నాడు. ఆయన చెప్పిందల్లా బాండ శుద్ధి లేదు అని చెప్పాడు. బాండ శుద్ధి అంటే ఆ పాత్రల్ని బాగా క్లీన్ చేయటం లేదు, వాటినే పదే పదే వాడటం వలన లైట్గా ఫంగస్ ఫామ్ అవుతుందని. ఏ పదార్థాల్లో తేడా లేదు. ఆ రోజులకి ఇట్లాంటి
కుంచితపు ఆలోచన లేవు. స్వామికి ద్రోహం చేసి ఆయన నైవేద్యాన్ని కూడా కల్తీ నైవేద్యం పెడతాం, కల్తీ కూడా కాదు కెమికల్స్ పెడదాం ఆయన ఏమన్నాడు? అప్పటికి ఇంకా లాక్టిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఇస్తారు కనిపెట్టలేదు, ఏం చేస్తాం? అదే ఆనాటికి జగన్మోహన్ రెడ్డి లాంటి లేరు, అది కరెక్ట్. అట్లాంటి వ్యక్తి లేడు ఆనాటికి, అటువంటి నీచ స్థాయి ఆలోచన లేరు. కాకపోతే ఆ పాత్రల క్లీనింగ్లో అంత పెద్ద భారీగా జరిగేటప్పుడు సరైన శ్రద్ధ పట్టలేదని మాత్రం ఆయన ఆ చిన్న లోపాన్ని ఎత్తి చూపితే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు పాత్రలను ఇంకా బాగా క్లీన్ చేయండి అని. అది చేశారు, రెక్టిఫై అయింది. నేను ఇందాకే చెప్పా, మనసు మంచిది ఉండాలి ఇక్కడ, అంతేగాని మనం ద్రోహ బుద్ధితో వచ్చి స్వామివారికి కూడా మనం కెమికల్ నైవేద్యమే పెడతాము అని ఉద్దేశం మీద మనకు డబ్బులు వస్తే చాలని చేయటం మూలాన జరిగిన అపచారం తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. నిద్రపోయినాడిని లేపగలం కానీ నిద్ర నటించినాడిని ఎవడన్నా లేపగలుగుతాడా? ఇది ముందు నుంచే ఉన్న అగ్రిమెంట్. అది మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు కదా ఇవాళ రేపు క్రికెట్లో, ఇది మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతిదీ ఎవరికి ఎన్ని ఇచ్చామో వాళ్ళ కెపాసిటీ అసలు వాళ్ళ వేర్ అబౌట్ చెప్పేశారు. ఎవరైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు, వాళ్ళ ప్లాంట్లు ఉన్నాయా లేవా, ఎంత ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు ఏంటి, అన్నీ తెలిసిపోద్ది కదండి. పేమెంట్ ఎవరికి ఇస్తున్నారు, పాల ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే ఎవరన్నా పామోలిన్ ఫ్యాక్టరీలకు ఇస్తున్నారా తేలిపోద్దిగా, అక్కడే రైతులకి వెళ్తున్నాయి. సత్యమూర్తి గారు, ఫైనల్గా చూసుకుంటే వాస్తవానికి ఇంత ఘోరంగా దొరికిపోయిన తర్వాత, ఆధారాలతో కూడా దొరికిపోయిన తర్వాత ఇప్పటికి కూడా వితండవాదం చేస్తూ వస్తున్నారు. దీని పట్ల హిందూకు సంబంధించినటువంటి ఒక స్వామీజీలు కావచ్చు, వీరందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయినా సరే వీరు ఇంత రెచ్చిపోతున్నారంటే నిజంగా హిందువులు చాలా శాంతి స్వభావాలు కాబట్టి ఏమన్నారనేటువంటి ఒక ధైర్యం అని చెప్పి అనుకోవాలంటారా? విశాఖపట్నంలో ఈ స్వామీజీలు అందరూ సమావేశమయ్యి ఓ టన్ను గడ్డి పెట్టారు వీళ్ళ నోళ్లలో, టన్ను గడ్డి పెట్టారు. ఏందా ఇది వెంకటేశ్వర తోటి ఆటలాడుకుంటారు ఏంటి మీరు అని మనకి మన మనోభావాలు దెబ్బతింటాయి కదా. స్వామీజీలు చెబితే వాళ్ళు మంచి చెప్పారు అనం కదా, వాళ్ళందరూ కాషాయ బట్టలు వేసుకున్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఒక ఆయనకి అందులో పసుపు బట్టలు కట్టుకున్నాడు, ఆయన తెలుగుదేశం ఆయన అంటాం తప్ప వాళ్ళు చెప్పిన మంచిని గ్రహించాం కదా. మనకు అంత మంచి బుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి ఈ కల్తీ నెయ్యి ఎందుకు కలుపుతామండి? అందుకని వీళ్ళకి మంచి మాట చెబితే వీళ్ళకి వినే లక్షణం లేదు. పైగా ప్రతిసారి రావటం, బయటికి రావటం, తప్పుడు ఆరోపణలు చేయటం, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెబుతాం. ఎందుకు అంత కలిపినోడు బాగున్నాడు, కలిపినోడు అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు, ఎక్కడ రిపోర్ట్లలో పేరు రాకుండా చూసుకుంటున్నాడు, ఆ డబ్బులు వెదజల్లుతున్నా, అంతా బాగానే ఉంది, వాడు బాగానే ఉన్నాడు. అరే కల్తీ జరిగిందిరా, అందులో ఇది ఉందిరా, ఇప్పుడు నేను చెప్పా ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ ఉందా అని చెప్పా, అట్లా చెప్తావా నువ్వు క్షమాపణ చెప్పు అని అడుగుతున్నాడు. కలిపినోడు బాగానే ఉన్నాడు, ఆ ఎస్టర్ తెచ్చి కలిపినోడు బాగానే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే దొంగే దొంగ 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 అని అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇది కలియుగం, ఇట్లాగే ఉంటుంది అని ఎప్పుడో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పాడు. అదే జరుగుతున్నది. వీళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి మరి ఇంకా ఎటువంటి శిక్ష వేస్తాడనేది చూడాలి. ఖచ్చితంగా అయితే శిక్ష పడుతుంది, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు.